మీలో ఎవరికైనా డాండ్రఫ్ ఉండి ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఏం చేసినా తగ్గట్లేదా? అయితే ఈ స్మాల్ వీడియో మీకోసమే. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీణా సురేఖ వ్లాగ్స్. ఛానల్ కి ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇది మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. దీన్ని సుహాగా అంటారు, తెలుగులో అయితే వెలిగారం, అలాగే టంకణ భస్మ అని కూడా అంటారనమాట. ఇది మనకి డైలీ లైఫ్ లో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బట్ ఈ రోజు అయితే హెయిర్ కి అలాగే డాండ్రఫ్ కి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము. ఇది మనకి నేచురల్ గా దొరుకుతుందండి. సైంధవ లవణం ఎలా తీస్తారో అలాగే వెలిగారం కూడా దొరుకుతుంది అనమాట. ఇలా కంప్లీట్ గా వైట్ గా కానీ లేదా కొంచెం క్రిస్టల్ గా ట్రాన్స్పరెంట్ గా గానీ ఇది దొరుకుతుంది మనకి. ఇండియాలో మనకైతే హిమాలయస్ దగ్గరలోను టిబెటన్ ప్రాంతాల్లో ఇది దొరుకుతుందంట. ఈ ముద్దల్ని ప్యాన్ మీద వేడి చేసి పౌడర్ చేస్తారనమాట, ట్రెడిషనల్ గా మన రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి. ఈ పౌడర్ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉండే షాప్ లో కొనుక్కోవచ్చు అనమాట. దీన్ని హెయిర్ మీద యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి జుట్టు అది హెల్దీగా ఉంటుంది. అలాగే ఈ డాండ్రఫ్ కి కారణమయ్యే ఫంగల్ గ్రోత్ అది ఉంటుంది కదా, స్కాల్ప్ మీద పెరగకుండా దాన్ని చూస్తుంది అనమాట. అలాగే ఆయిల్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ ఎక్కువగా వాడితే హెయిర్ డ్రై అవుతుంది, చూసుకుని వాడుకోవాలి. వారానికి 2 సార్లు ఇలా వీడియోలో చూపించినట్టు హెయిర్ ఆయిల్ లో కానీ లేదా హెయిర్ ప్యాక్స్ లో కానీ ఈ పౌడర్ ని మిక్స్ చేసి అరగంట తర్వాత కడిగేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. వాటర్ తో కలిపైనా అప్లై చేసుకోవచ్చు, ఈజీగా సాల్వ్ అయిపోతుంది దేనిలో అయినా సరే. వారానికి 2 సార్లు ఇలా యూజ్ చేయండి. 2 సార్ల కంటే ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు. అలాగే దీన్ని లెమన్ జ్యూస్ తో కలిపి వాడకూడదు అనమాట, స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఈ 2 పాయింట్లు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాడుకుంటే డాండ్రఫ్ మీద 100% బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇది నార్మల్ గా డాండ్రఫ్ మీదే కాకుండా సెబోరిక్ డెర్మటైటిస్ మీద కూడా పనిచేస్తుందండి. సెబోరిక్ డెర్మటైటిస్ అంటే డాండ్రఫ్ ఇలా పెచ్చులుగా కట్టేసి అస్సలు తగ్గదనమాట. ఫేస్ మీద యాక్నే ఉంటుంది, ముక్కు చుట్టూ కూడా యాక్నే వచ్చేసి స్కిన్ బాగా పాడవుతుంది అనమాట. ఎక్కువగా ఆయిల్స్ రిలీజ్ చేస్తుంది అనమాట స్కిన్. ఆ కండిషన్ లో చాలా డాండ్రఫ్ కూడా వస్తుంది అనమాట. ఇలాంటి కండిషన్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇలా డాండ్రఫ్ కి ఏమైనా టిప్స్ ఫాలో అవుతుంటే హెడ్ బాత్ తర్వాత పాత బెడ్షీట్లు, పిల్లో కవర్స్ అవి మార్చుకోవడం, దువ్వెన్లు అవి డెటాల్ తో గానీ ఇలాంటి లిక్విడ్స్ తో క్లీన్ చేసుకోవడం, ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు 3-4 వారాల్లోనే డాండ్రఫ్ మంచిగా తగ్గుతుంది అనమాట. అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది కదా, లైక్ పొల్యూషన్స్ కి ఎక్స్పోజ్ అవడం, అలాంటి కండిషన్స్ లో కూడా హెయిర్ కుదుళ్ళు అవి స్ట్రాంగ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. హెయిర్ వాష్ చేసేటప్పుడు మనం షాంపూలో కూడా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు ఈ పౌడర్ ని. డాండ్రఫ్ తో బాధపడే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్లు ఉన్నా, ఒపీనియన్ ని షేర్ చేసుకోవాలనుకున్నా కామెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లెట్స్ బీ కనెక్టెడ్. దట్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.